మా బాబాయ్ డైరీ ఫామ్ పెట్టాడు. ఆయన ఏం చేస్తాడంటే హర్యానాలో మంచి బర్రెలు దొరుకుతాయి పాలకి. ఆ బర్రె కావాలి ఇది మంచి ఇది అని చెప్పేసి అన్ని బర్రెలు తీసుకొని అక్కడ ఎక్కిచ్చేసి హైదరాబాద్కి వస్తాడు. ఇప్పుడు నేను బర్రెల గురించి ఎందుకు చెప్పినా అంటే మన దగ్గర కూడా ఊర్ల నుంచి చాలా మంది అట్నే తోలుసుకొని వస్తారు ప్రైవేట్ యూనివర్సిటీలకి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తుంది. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు కోల్పోతున్నాము. ఎంత ఆర్టిఫిషియల్ గా చెప్తాడంటే వాడు న్యాచురల్ గా దాన్ని బిలీవ్ చేస్తాడు. ఆ లాజిక్ ఏమైపోతుంది, రెండింటికి ఒక చిన్న పిట్టగోడ ఉంటుంది. ఆ పిట్టగోడ మీద ఒక ఆంటీ ఇక్కడ ఉంటుంది, ఇంకో ఆంటీ ఇక్కడ ఉంటుంది. మా అమ్మాయిని సిఎస్సిలో జాయిన్ చేసిన అంటే ఇంకో అమ్మాయి అంటే సిఎస్సిలో ఉట్టి సిఎస్సి చేయొద్దు, సిఎస్సిలో ఏఐ ఉంటుంది. వాడికి ఒక జాయిన్ చేస్తే 25,000 ఇస్తారు. వాడు సీరియస్గా పోయి ఎల్ఐసి పాలసీ ఎట్లయితే అమ్మిండో ఈ ఇళ్ళనే అడ్మిషన్ సీట్ కూడా అమ్ముతాడు. 10 మంది స్టూడెంట్లను జాయిన్ చేస్తే స్కూటీ, 20 మంది స్టూడెంట్లను జాయిన్ చేస్తే కారు. ఇట్లాంటి ఆఫర్లు యూనివర్సిటీలు ఇస్తాయి ఇట్లాంటి ఏజెంట్లకి. నిజమా అంటే నిజమే, ఫ్యాక్ట్ మాట్లాడు. హలో వ్యూవర్స్, మీ కన్వీనియన్స్ కోసం వీ స్టార్టెడ్ ఏ న్యూ ఛానల్ RWV క్లిప్స్, రివైండ్ విత్ విశ్వ క్లిప్స్. మెయిన్ పాడ్కాస్ట్లోంచి చిన్న క్లిప్స్ని ఈ ఛానల్లో ప్రజెంట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు RWV క్లిప్స్. థ్యాంక్ యూ. నాకు ఎందుకు అంటే ఇప్పుడు చాలా వరకు స్కూల్స్ నుంచి ఇప్పుడు 10th పాస్అవుట్ అయిపోయిన తర్వాత కోర్స్ మనకి ఇప్పుడు రీసెంట్గా 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, వెకేషన్స్లో ఉన్నారు వీళ్ళంతా. నాకు ఇంపార్టెంట్ ఇప్పుడు ఎందుకు అనిపించిందంటే చాలా మంది పేరెంట్స్కి ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అవ్వచ్చు, 10th అవ్వచ్చు, ఒక 80-90% ఆఫ్ స్టూడెంట్ పేరెంట్స్కి అసలు ఇవి ఏం చేయబోతాడు. 10th అయిపోయిన తర్వాత నుంచి స్టార్ట్ అవుద్ది. 10th వరకు అదొక ఫార్ములాటిక్ సినిమాటిక్ స్టేజ్లో అలా వెళ్ళిపోతుంది. అది 10th అయిపోయిన కాడి నుంచి ఇంటర్మీడియట్లో ఎంపీసీల కాడి నుంచి బైపీసీల కాడి నుంచి అన్ని సీసీల నుంచి స్టార్ట్ చేస్తారు. నాకున్న డౌట్ ఏంటంటే ఈ 10th బిఫోర్నే ఆర్ 10th నుంచా వీళ్ళకి ఈ ప్లాటింగ్ అనేది ఫ్యూచర్లో ఇది నేను తీసుకోవాలనేది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి నీ పాయింట్ ఆఫ్ వ్యూలో? సార్ యాక్చువల్గా 9th to 10th క్లాస్ మధ్యలో ఒక కామన్గా ఇప్పుడు మనం కొత్త ఎడ్యుకేషన్ పాలసీ చూసినా కానీ 9 to 12 అనేది ఒక క్రిటికల్ ఫేజ్. అంటే మనకు కొన్ని యూరోపియన్ కంట్రీస్లలో అక్కడిక్కడ ఏమైందంటే పద్ధతి ప్రకారం వాడికి లైఫ్ స్కిల్స్ 9th to 12th నేర్పిస్తారు. ఎగ్జాక్ట్లీ. టిల్ 8th క్లాస్ హీ హాస్ టు స్టడీ ఎవ్రీథింగ్. సో యాక్చువల్గా మన దగ్గర ఏమవుతుంది అంటే ఇంటర్మీడియట్ అని 11th 12th ఉంది, హై స్కూల్ అని చెప్పేసి 8, 9, 10 ఉంది. కానీ రేపు చేంజ్ అవుతున్న కొత్త సిస్టంల ప్రకారం ఏమవుతుందంటే 9 to 12 విల్ బికమ్ 1 యూనిట్. ఓకే. సో రేపు 9th నుంచే కొన్ని అనవసరమైన సబ్జెక్టులు తీసేసి మోర్ ఫోకస్డ్గా వాడు ఏ ట్రాక్ తీసుకోవాలనేది ఉంటుంది. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఇక్కడ ఏంటి అంటే పేరెంటల్ అవేర్నెస్ ఫస్ట్. ఓకే. లాట్ ఆఫ్ పేరెంట్స్కి బేసిక్ ప్రాబ్లం ఎక్కడవుతుంది అంటే నాయిస్కి మ్యూజిక్కి తేడా తెలియదు. మనము వీఆర్ ఆల్వేస్ గోయింగ్ విత్ ద ఫ్లో. మెజారిటీ ఆఫ్ ద సొసైటీ ఏమవుతుందో అక్కడికే మనం షేప్ అవుతాం. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటారు, కొందరు హంబుల్ రూట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. లాట్ ఆఫ్ పీపుల్ ప్రతి ఒక్కరు వాళ్ళకి తెలిసిన దాని గురించే మాట్లాడతారు. ఈ రోజుల్లో యూట్యూబ్ నెరేటివ్లు బిల్డ్ అవుతున్నాయి. మనకి అల్గారిథంలు ఎట్లుంటాయి, మీరు చూసే ఏ వీడియోలు చూస్తుంటే అలాంటి టైప్ ఆఫ్ వీడియోసే చూస్తారు. ఓసారి మీరు మంచి కంటెంట్ డెలివర్ చేస్తారు, మీకు అనిపిస్తుంది ఇది మాత్రం 1 million మంది చూస్తారు అని. కానీ ఓసారి దానికి ఒక 10,000 వ్యూస్ కూడా రావు. ఎందుకు రావు అంటే జనాలు ఏది చూస్తున్నారో ఒకసారి మూవీ వాళ్ళని అంటారు కదా, మీరేం చూస్తారో అదే చేస్తున్నాము, లేకపోతే వాళ్ళు ఏం కావాలనుకుంటారు ఇదే ఏమవుతుందో సొసైటీలో అదే చూపిస్తున్నాము, ఇలా ఒక కాంట్రవర్సీ. అలానే కెరియర్స్ కూడా సొసైటీలో ఎక్కువ మంది ఏం చేస్తున్నారో అందరూ అదే కెరియర్లు చేస్తున్నారు. మనం అసలు డెల్టాలకు వెళ్ళి అసలు 80-20 ప్యారిటో రూల్ చూసుకొని బ్లూ ఓషన్ ఏముంది అంటే సప్లై డిమాండ్ అనే ఒక బేసిక్ లాజిక్లో అర్థం చేసుకుంటే ఎక్కడైతే సప్లై ఎక్కువ ఉంటుందో దాని డిమాండ్ తగ్గుతుంది అనే విషయం అర్థం చేసుకోవట్లేదు చాలామంది. రేపు ఎక్కువ మంది AI ఇంజనీర్లు అయ్యారు అనుకోండి. ఇప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోయినా, ఒక రైతు కొంచెం మోస్తారు 10 ఎకరాల రైతు అంటే డీసెంట్ రైతు. ఇట్స్ నాట్ 2 ఎకరాల రైతు అంటే చిన్న రైతు అంటారు, 10 ఎకరాలు అంటే మిడిల్ లెవెల్ మంచి గుడ్ రైతు, కొంత తెలివి ఉంది. చరణ్ AI జాయిన్ చేద్దాం అనుకుంటున్నా నా బిడ్డకి, మొత్తం AI అంట కదా నెక్స్ట్ అంటే నేను అడిగినా అన్నా AI అంటే ఏంది అన్నా అంటే AI అంటే AI అన్నాడు.
ఆయన ఇన్నోసెన్స్ ఎంత ఉంటుంది అంటే, ఎందుకంటే ఆయనకి ఎవరో ఒకరు చెప్తారు, ఏదో ఒక ఫంక్షన్లకు పోతాడు, లేకపోతే ఒక వీడియో చూస్తాడు, ఆ ఫోన్లో పొలంగట్టు మీద కూర్చొని చూస్తాడు, ఎవరో ఒకరు. ఇప్పుడు ఇట్లా మైకులు కూడా మనం పాడ్కాస్ట్లు ఎక్కువైనాయిగా. ఇప్పుడు సీరియస్గా కూర్చొని ఒకటి కెరియర్ కౌన్సిలర్ అంటాడు, ఆడ కెరియర్ కౌన్సిలర్ అనగానే వాడు ఇమీడియట్గా ఎట్లా చెప్తాడు, మీరు మీ అమ్మాయిని మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తుంది, ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు కోల్పోతున్నాము, కానీ అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలి. రైట్, అవును. అది ఎంత ఆర్టిఫిషియల్గా చెప్తాడంటే వాడు న్యాచురల్గా దాన్ని బిలీవ్ చేస్తాడు. ఆ లాజిక్లో ఏమైపోతుంది, ఆ పొలం గట్టు మీద ఉన్నోడు గోడ మీద ఇంటికి రెండింటికి ఒక చిన్న పిట్టగోడ ఉంటుంది, ఆ పిట్టగోడ మీద ఒక ఆంటీ ఇక్కడ ఉంటుంది, ఇంకో ఆంటీ ఇక్కడ ఉంటుంది. మా అమ్మాయిని సిఎస్సిలో జాయిన్ చేసిన అంటే, ఇంకో అమ్మాయి అంటే సిఎస్సిలో ఉట్టి సిఎస్సి చేయొద్దు, సిఎస్సిలో ఏఐ ఉంటుంది. మళ్ళీ ఇంకో ఆమె వచ్చి లే సిఎస్సిలో డేటా సైన్స్ ఉంది, డేటా సైన్స్లో జాయిన్ చేయాలి. అక్కడికి నడుచుకుంటూ పోతున్నాడు ఇంకోటి వచ్చి కాదు బిలాక్ చైన్లో చేయాలి, బిలాక్ చైన్ అంటాడు. ఈ బిలాక్ చైన్ ఏంది, డేటా సైన్స్ ఏంది, ఏఐ ఏంది, ఏది తెలియదు. ఆ మండలంలో ఉన్న ఒక ఎల్ఐసి ఏజెంట్ ఆ సీజన్లో అడ్మిషన్స్ ఏజెంట్ అవుతాడు. ఆ అడ్మిషన్స్ ఏజెంట్ వచ్చి వాడికి ఒక జాయిన్ చేస్తే 25,000 ఇస్తారు, 30,000 ఇస్తాడు. వాడు సీరియస్గా పోయి ఎల్ఐసి పాలసీ ఎట్లయితే అమ్మిండో ఇట్లనే అడ్మిషన్ సీట్ కూడా అమ్ముతాడు. వీళ్ళందరూ గుమ్మి కొడతారు సాయంత్రం గాంధీ తాత దగ్గర ఊర్లో, పలానా కాలేజ్ జాయిన్ అయినాం. మళ్ళీ ఏంది, మళ్ళీ వీళ్ళ రేటింగ్స్ ఎక్కడ ఉంటాయి, అక్కడున్న కాలేజ్ స్టూడెంట్ తోటి మాట్లాడరు, లేకపోతే ఇంకోటి మాట్లాడరు. వీళ్ళకి ఎన్ని అట్లాంటి ఆఫర్లు ఉంటాయంటే 10 మంది స్టూడెంట్లను జాయిన్ చేస్తే స్కూటీ, 20 మంది స్టూడెంట్లను జాయిన్ చేస్తే కారు, ఇట్లాంటి ఆఫర్లు యూనివర్సిటీలు ఇస్తాయి ఇట్లాంటి ఏజెంట్లకి. నిజమా అంటే నిజమే, ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాం. సో అప్పుడు ఏమైపోతుంది, వీళ్ళందరినీ ఎట్లుంటుందంటే మనం అప్పుడప్పుడు ఇలా అంటున్నాను కాదు కానీ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటున్నాం కనుక. మా బాబాయ్ డైరీ ఫామ్ పెట్టాడు. ఆయన ఏం చేస్తాడంటే హర్యానాలో మంచి బర్రెలు దొరుకుతాయి పాలకి. అంటే అక్కడికి పోయినప్పుడే ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు బేసిక్గా. ఆ ఎక్స్పర్ట్ ఏంటంటే పలానా 4-5 ఊర్లలోకి పోతే ఆ ఊర్లలో మంచి 18 లీటర్లు ఇచ్చే బర్రెలు దొరుకుతాయి అని చెప్పి ఆ ఏజెంట్ చెప్తాడు. ఆ ఏజెంట్తో పాటు ఆ ఊరికి పోతే అక్కడ అన్ని సంతల అన్ని బర్రెలు ఒక్కొక్క దగ్గర ఉంటాయి. ఆ బర్రెలు ఏం చేస్తుంటే ఈ బర్రె కావాలి, ఆ బర్రె కావాలి, ఆ బర్రె కావాలి, ఇది మంచి ఇది అని చెప్పేసి అన్ని బర్రెలు తీసుకొని లారీ ఎక్కిచ్చేసేయండి అంటాడు. అక్కడ ఎక్కిచ్చేసి హైదరాబాద్కి వస్తాడు. ఇప్పుడు నేను బర్రెల గురించి ఎందుకు చెప్పినా అంటే మన దగ్గర కూడా ఊర్ల నుంచి చాలామంది అట్నే తోలుచుకొని వస్తారు ప్రైవేట్ యూనివర్సిటీలకి. అండ్ వీళ్ళు 4 ఏళ్ళ వరకు ఫస్ట్ ఇయర్లో వచ్చినామంటే వానికి కల్చరల్ షాక్ ఉంటుంది. అండ్ హీ డజంట్ అండర్స్టాండ్. అండ్ రన్నింగ్ రేస్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఒకటే దగ్గర నుంచి ఉరికితే రన్నింగ్ రేస్ అంటారు దాన్ని. కరెక్ట్. వాడేమో ఒకడు అక్కడి నుంచి ఉరుకుతున్నాడు, ఇంకోడేమో ఇంకా ముందు నుంచి ఉరుకుతుంటాడు, వీడు ఇక్కడి నుంచి ఉరుకుతుంటాడు. క్లాస్లో కూర్చోబెడతారు వానికి. ఫస్ట్ ఇయర్ వరకు వాడు ఒక షెల్లోకి వెళ్ళిపోతాడు. అండ్ ఎందుకు సక్సెస్ అవుతాడండి, వాడు ఇవన్నిటినీ ఫేస్ చేయాలా, చేంజ్ని ఫేస్ చేయాలా, మళ్ళీ వాడిని చూసి వీడిని చూసి వీడు వాతలు పెట్టుకోవడం. ఆ తెలియని ఇన్నోసెంట్ పేరెంట్ ఊర్లో ఇతనేమో సీరియస్గా చూసుకొని అక్కడ వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్ కొనడం, వీడు మొబైల్ ఫోను, ల్యాప్టాప్ ఉండాలి పిల్లలకి, ఇంత కూడా చేయమా. అండ్ ఒకప్పుడు ఏంది, ఫీ రియంబర్స్మెంట్ తోటి అందరు చదువుతుండే. ఇప్పుడు ఏమైపోయింది, పిల్లగాడి చదువు కోసం మనం ఎంతైనా కష్టపడాలి పెట్టాలి. అక్కడ మనకి అవేర్నెస్ లెవెల్స్ తగ్గుతున్నాయి. ఇక్కడ చదివించాలి కానీ చదువుకోవాలి, చదువుకొనాలి కాదు. అక్కడ ఏమవుతుంది, రైట్ పాత్స్, ఎన్ని పాత్స్ ఉన్నాయి. వాడు ఒకడు ఎక్స్ట్రోవర్ట్ ఉంటాడు, బాగా మాట్లాడితే CLAT అనే ఒక ఎగ్జామ్ ఉండి లాయర్ సైడ్ వెళ్ళొచ్చా. ఒక సొసైటీలో ఎన్ని రకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి. వాడు మంచి ఆర్టిస్ట్, ఫైన్ ఆర్ట్స్ చేయించవచ్చా, BFA, LLB. ఆర్ ఇంకా వాడు మంచి మూవీ సైడ్ ఎడిటింగ్ లేకపోతే ఎన్నో క్రాఫ్ట్స్ నేర్చుకోవచ్చు, వాడు DI చేయించవచ్చు, కెమెరా వర్క్ నేర్పించవచ్చు. అక్కడికి వెళ్ళొచ్చా. అంటే ఒక సొసైటీ నడవాలంటే ఒక పెళ్ళిళ్ళు అయితేనే ఉంటాయి, ఫోటోగ్రఫీ నడుస్తూనే ఉంటుంది, నీకుండే మార్కెట్ నీకుంటుంది. అండ్ రేపు అగ్రికల్చర్ మన ఊర్లలోనే చూస్తున్నాం, చాలామంది తగ్గిపోతున్నారు. సో లార్జ్ స్కేల్లో ఇండస్ట్రీ అగ్రికల్చర్, డ్రోన్ యూజ్ చేసి అగ్రికల్చర్ ఎట్లా చేయొచ్చు దాని గురించి మనం మాట్లాడుతున్నామా.
ఒక సొసైటీ రన్ కావాలి అంటే ఒక అగ్రికల్చర్ వాడు కావాలా, లేకపోతే వర్టికల్ ఫార్మింగ్ ఎట్లా చేయాలా, లేకపోతే దాంట్లో ఇంకా కొత్త రకాల ఫార్మింగ్ ఏముంది, స్టార్టింగ్ ఎంత కాస్ట్కి స్టార్ట్ అవుతుంది, అసలు ల్యాబ్ టెక్నీషియన్స్ ఏముంటారు, టూల్స్ ఏముంటాయి, బీబీఏ ఏముంటుంది, అసలు ఆంటర్ప్రెన్యూర్షిప్ ఏముంటుంది, ఎంతసేపు మనం మాట్లాడేది ఇంజనీరింగ్, డాక్టర్. రైట్. ఆ మూడో ప్రొఫెషన్ గురించి, నాలుగో ప్రొఫెషన్ గురించి ఎవరు అవేర్నెస్ చేయగలుగుతారు? నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, బిగ్గెస్ట్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఎవరు ఉండాలి అంటే మ్యారేజ్ బ్యూరోలు. వీళ్ళు పాపులర్ చేయాలి ఫస్ట్, వాళ్ళని ఫాస్ట్ చేస్తారు. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళని పట్టుకొని వేరే ప్రొఫెషన్స్ అని పాపులర్ చేయాలి. ఎందుకంటే నిన్ననే వాడు ఒక న్యూస్ పెట్టిండు, అమెరికా వాళ్ళని ఇప్పుడు డిమాండ్ తగ్గింది, అమెరికా వధువులు ఏమంటారు, అమెరికా బ్రైడ్ గ్రూమ్స్ అంటే అమెరికాలో ఉన్న పిల్లలకి సంబంధాలు తక్కువ వస్తున్నాయి అని చెప్పంగానే మ్యారేజ్ బ్యూరోలలో వాళ్ళ డిమాండ్ డన్. సో అట్లనే మనం ఫ్యాషన్ డిజైనర్స్కి డిమాండ్ ఎట్లుంది, మనకు ఒక టైప్ కాస్టింగ్ అయిపోయిందండి. అంటే వీళ్ళు సూట్ గారు. కానీ ఒక సొసైటీ సిస్టమ్ నడవాలంటే ఈరోజు ఎట్లా తయారైందంటే, ఫ్యాషన్ డిజైనర్ ఎలా అయ్యారండి అంటే ఫస్ట్ బీటెక్ చేశానండి, తర్వాత కన్విన్స్ చేసి ఫ్యాషన్ డిజైనింగ్ చేసినాను. ఎడిటర్ ఫస్ట్ బీటెక్ చేసినానండి, తర్వాత ఎడిటర్ అయ్యానండి. అంటే ఇదేదో మినిమం గ్యారంటీ స్కీమ్ లాగా ఫస్ట్ బీటెక్ చేశానండి, తర్వాత ఇంకోటి చేశాను. కానీ 4 ఏళ్ళు ఎందుకు పోగొట్టారండి? ఎంత టైం? వాట్ వాల్యుబుల్. అండ్ ఇంకోటి, ఇది ఒక పెద్ద విషయం, అమెరికాలోనేమో పీజీ చేస్తున్నప్పుడేమో పార్షల్గా ప్యారలల్గా ఎర్న్ చేయొచ్చు. ఇక్కడేమో నాన్న బిజీగా, నాన్న పని చేయకు, నాన్న 21 ఇయర్స్ వరకు ఫోకస్ చేయి చదువు మీద. ఏముంటుందండి చదువు మీద ఫోకస్ అసలు? రైట్. అసలు ఈ రోజులల్లా ఇట్స్ ఎ కామన్ సెన్స్ దట్ ఒక మనిషి ఒక ఇంజనీరింగ్ 4 ఏళ్ల లోపల ఒక కాలేజ్ నుంచి ఎంటర్ అయ్యి బయటికి వచ్చే లోపు టెక్నాలజీలు 3 నెలలలో మారుతున్నాయండి. ఎగ్జాక్ట్లీ. వాడు 4 ఏళ్ళు ఒక కాలేజ్ లోపల ఉంటే ఆ 4 ఏళ్ల లోపల వాడిని పని చేయొద్దు అంటారు, ఇంటర్న్షిప్ చేయొద్దు అంటారు, టైం వేస్ట్ అవుతుంది అంటారు, బయట ఈవెంట్స్ అటెండ్ కావద్దు అంటారు. ఒక సెమిస్టర్ 4-5 నెలలు ఉంటే ఆ 4-5 నెలలలో 2 మిడ్ ఎగ్జామ్లు, మళ్ళీ తర్వాత ఒక ఫైనల్ ఎగ్జాము, మళ్ళీ ల్యాబ్ ఎగ్జాము. ఇన్ని ఎగ్జామ్ల మధ్యలో వాడికి ఇక వేరే చేయడానికి టైం ఎక్కడ ఉంది? రైట్. ఐ పర్సనలీ ఫీల్ అవేర్నెస్ టు స్టూడెంట్స్, అవేర్నెస్ టు పేరెంట్స్. రైట్. పాపం వాళ్ళ పే రెంటు లాగా అయిపోయింది. ఎంతసేపు రూమ్ రెంటు, హాస్టల్ రెంటు, కాలేజ్ రెంటు, పే రెంటు. ఈయన ఏం చేస్తాడు, ఆ ఊర్లో అమాయకుడు, మన స్టూడెంట్ కూడా చాలా తెలివైనవాడు, ఏం చేస్తాడు, నానా ఈ కోర్స్ నేర్చుకుంటున్నా వీని ఖర్చులకి ఎంత పంపాలి బిడ్డ అంటే, తండ్రినేమో ఒక కోర్సుకి, తల్లినేమో ఒక కోర్సుకి, ఇంకో కోర్సు, లాస్ట్కి వీడు బేవార్సు. సో అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏంటి అంటే, ఆ ఊర్లో నేను ఎందుకు మనం టాపిక్ అంతా Tier 2 టౌన్స్, నేను ఇది మాట్లాడుతున్నప్పుడు వింటున్న వాళ్ళు ఎవరొకరిని ఎవరికో పంపిస్తారా పంపించారా, దట్స్ అ వెరీ, బికాజ్ అందరినీ మారడానికి నేనేం రాలా ఇక్కడ, ఎందుకంటే మళ్ళీ ఇమీడియట్ కామెంట్లో రెడీగా ఉంటారు కదా కొట్టడానికి, వచ్చిండయా చెప్పడానికి వీడో పెద్ద అనే టైపు. కానీ యాక్చువల్ పాయింట్ ఏంటి అంటే, ఆ ఇన్నోసెంట్ వ్యక్తికి ఫస్ట్ కావాల్సింది ఏ కాలేజ్ జాయిన్ చేయడం అని కాదు, అసలు ఆ పర్సన్ ఎట్లాంటోడు, మన బ్యాక్గ్రౌండ్ ఏంది, వాడు ఏం చేయాలా. బికాజ్ అద్దాల మేడలో వర్క్ చేయడానికి ఎన్నో అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. రైట్.